హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాజ్ మహేంద్ర. ఈరోజు ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో డ్రోన్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది. డ్రోన్ పాలసీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు. నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. బుధవారం విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపు వాదనలు ముగిశాయి. నేడు అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదనలు కొనసాగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. దేశాలపై ఉన్న ప్రేమతోనే సగం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇండియాపై 26% సుంకం విధించినట్టు ఆయన తెలిపారు. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా రానున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ను ఏప్రిల్ 4న ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. సక్సెస్ మీట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా రానుండడం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ కానుంది. మాజీ మంత్రి కొడాలి నానికి ముంబైలోని ఏషియన్ హాస్పిటల్లో హార్ట్ సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యంగా ఉన్నారని, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. వైద్యుల పర్యవేక్షణలోనే ఆయన మరో 3 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండనున్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ శుభవార్త అందించింది. అమరావతి నిర్మాణాల కోసం ఇదివరకే ప్రపంచ బ్యాంక్ 6,700 కోట్లు మంజూరు చేయగా, ఇందులో మొదటి విడతగా 3,535 కోట్లు తాజాగా విడుదల చేసింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై భార్య జెసికా స్పందించింది. తన భర్త మరణాన్ని రాజకీయం చేయవద్దని సూచించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వివాదాస్పద వక్ఫ్ బిల్లును లోక్సభ ఆమోదించింది. అర్ధరాత్రి తర్వాత స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా 232 మంది దీన్ని వ్యతిరేకించారు. ఇక ఈ రోజు ఈ వక్ఫ్ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకే మామున్నూరు విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం తెలపగా, తాజాగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. యూట్యూబర్ హర్ష సాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హర్ష సాయి దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాజ్ మహేంద్ర, సైనింగ్ ఆఫ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.